హలో అందరికీ, వెల్కమ్ టు వ్లాగ్స్ ఆఫ్ సంచారి. మేము ఈ టైంలో క్యారింగ్లో ఉన్నప్పుడు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నామని చూస్తున్నారా? ఏం లేదు, మా హస్బెండ్కి నయాగ్రాలో 3 days కాన్ఫరెన్స్ ఉండింది. సో నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండలేను కాబట్టి తనతో పాటు నేను కూడా వెళ్తున్నాను అనమాట. మేము ఉండేది ఆష్వా నుంచి నయాగ్రాకి హైవే పైన 2.5 hours చూస్తుంది. ఆ టైంలోనే రీచ్ అయిపోయాము. మేము స్టార్ట్ అయిన టైంకి వర్షం స్టార్ట్ అయింది. అండ్ దెన్ రీచ్ అయ్యేంత వరకు వర్షం పడుతూనే ఉందన్నమాట. చూడ్డానికి బాగుంది, బట్ కొన్నిసార్లు లాంగ్ జర్నీ అయితే కొంచెం ఛాలెంజింగ్ కూడా ఉంటుంది వర్షం పడేదాన్ని బట్టి. అండ్ దెన్ మేము స్టే వచ్చేసి మాకంతా ఎవ్రీథింగ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. క్యాసినోకి ఆపోజిట్గా హిల్టన్ హోటల్ 4-star రేటెడ్ హోటల్లో స్టే అనమాట నెక్స్ట్ 3 days. అండ్ దెన్ ఈ వ్లాగ్కి ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్లో మేము నయాగ్రాలో ఆ 3 days ఏం చేస్తాము, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ వెర్ ఆర్ వి గోయింగ్ ఏంటి అనేసి ఈ బ్లాగ్లో చూస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ చెక్ ఇన్ అయిపోయి, నేను ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మా హోటల్ రూమ్ నుంచి నయాగ్రా ఫాల్స్ వ్యూ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. నాతో పాటు వచ్చి చూసేయండి. బయటికి వెళ్ళకుండానే హోటల్లోనే స్టార్బక్స్ కెఫే ఉంది. అండ్ దెన్ నేను చిన్న షాపింగ్ చేయడానికి స్నాక్ బార్ అండ్ గిఫ్ట్ షాప్ లాగా ఒక షాప్ కూడా కనిపించింది. అండ్ ఇప్పుడు మా రూమ్లో నుంచి నయాగ్రా ఫాల్ వ్యూ ఎలా కనిపిస్తుందో చూసేయండి. ఈ వ్యూ వచ్చేసి యుఎస్ వ్యూ అంటారనమాట. కెనడా వ్యూ వచ్చేసి కొంచెం క్లోజ్గా ఉంటే తెలుస్తుంది. ఈ క్యాసినో బిల్డింగ్ అని చెప్పాను కదా, దీన్ని దాటిన తర్వాత కనిపిస్తుంది అనమాట, విచ్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్. ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్నది ఇది యుఎస్ వ్యూ అంటారు. యుఎస్ నుంచి న్యూయార్క్ నుంచి వచ్చి చూసే వాళ్ళకి అది క్లోజెస్ట్ వ్యూ అనమాట. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో ఫాల్స్కి దగ్గరగా వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది, అండ్ స్పెషల్లీ వింటర్ టైంలో ఎలా ఉంటుంది. నేను కెనడాకి వచ్చిన ఈ 4-5 yearsలో ఆల్మోస్ట్ ఒక 8-10 times వచ్చి ఉంటాను. ఎవ్రీ సీజన్లో, సమ్మర్లో, వింటర్లో, స్ప్రింగ్లో, అన్ని సీజన్స్లో ఫాల్ ఎలా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూసాను అనమాట. సో మీకు చూపిస్తాను నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ వ్యూ చూడండి ఎంత ఫాగీగా ఉందో. ఆ ఫాల్ దగ్గర ఎస్పెషల్లీ ఎక్కువ ఆ వాటర్ పడి పైకి ఫాగ్ లాగా వస్తుంది కదా ఈ వింటర్లో. ఇంకా చాలా దగ్గరికి వెళ్తే అసలు చల్లగా అయిపోతాం మనం, వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ దెన్ ఈరోజు నేను మధ్యాహ్నం వరకు పడుకొని అండ్ దెన్ లేటర్ ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఒక వాక్ చేద్దామని చెప్పేసి కింద లాబీలోకి వచ్చాను అనమాట. నేను చూపించాను కదా మీకు స్నాక్ బార్ అండ్ గిఫ్ట్ షాప్లో ఏమున్నాయని చెప్పేసి. ఐ ఫౌండ్ లైక్ లిటిల్ క్యూట్ సాక్స్ అనమాట కిడ్స్కి, అండ్ దెన్ కొన్ని సాఫ్ట్ టాయ్స్. అండ్ దెన్ షాప్ అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ గాట్ టు నో వాట్ యూ విల్ ఫైండ్ దేర్ అనమాట. ఇలా కొన్ని గిఫ్ట్ ఐటమ్స్, ఇక్కడికి వచ్చినాము అనే రిమెంబరెన్స్గా పెట్టుకోవడానికి కీ చైన్స్ లాంటివి, ఎవరికైనా ప్రజెంట్ చేయడానికి గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. ఈవెన్ టీ-షర్ట్స్, హ్యాట్స్, సీజన్కి తగ్గట్టు స్టఫ్ దొరుకుతుంది. అండ్ దెన్ హోటల్ బయటకు వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఆపోజిట్గా ఉన్నది క్యాసినో బిల్డింగ్. సో నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. క్యాసినో అంటే క్యాసినోనే మాత్రం కాదు, దానిలో ఫాల్స్ వ్యూ అనేసి హోటల్ కూడా ఉంటుంది పెద్దది. అండ్ దెన్ యూ ఫైండ్ దేర్ అంటారు ఫుడ్ కోర్ట్ ఉంటుంది, క్యాసినో ఉంటుంది. అండ్ దెన్ కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చాలా షాప్స్ కూడా ఉంటాయి, వైన్ షాప్స్ అనేసి, క్లోతింగ్, జ్యువెలరీ అలా కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని థియేటర్స్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసి ఒక రౌండ్ వేసేసేయండి.
ఇప్పుడు మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ నుంచి కనిపించేది కెనడా వ్యూ అనమాట. ఇది చాలా హ్యూజ్గా అనిపిస్తుంది యుఎస్ వ్యూతో కంపేర్ చేస్తే. మీకు గుర్తుందో లేదో నువ్వు నాకు నచ్చావు సినిమాలో, వెంకటేష్ సినిమాలో చూపిస్తారు అదే వ్యూ అనమాట ఇక్కడ నుంచి. రేపు బయటకు వెళ్ళినప్పుడు చూపిస్తాను నేను ఇంకొక వ్లాగ్లో. సో ఇంకా నేను కింద ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళేసి ఒక కాఫీ తీసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి అండ్ దెన్ డే అంతా హోటల్లో ఒకదాన్నే ఉన్నాను కదా, బికాజ్ మా హస్బెండ్ కాన్ఫరెన్స్కి వెళ్ళారు కాబట్టి కొంచెం జనాల్లో కనిపించినట్టు ఉంటుంది డిఫరెంట్ ప్లేస్లో. కొద్దిసేపు వాక్ చేసి అండ్ దెన్ బ్యాక్ టు హోటల్ రూమ్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి డిఫరెంట్ సిటీస్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కెసినోకి బస్సెస్ వస్తారనమాట. బస్ టికెట్ తీసుకుంటే ఆ టికెట్లో హాఫ్ మనీ మనం కెసినోలో పెట్టి గేమ్ ఆడడానికి కార్డ్ ఇస్తారనమాట వాళ్ళు. ఇక్కడిది బస్ పాయింట్ అనమాట. ఇక్కడికి బస్సెస్ డ్రాప్ ఇన్ అండ్ పికప్ చేసుకుంటారు. నేను కూడా ట్రై చేశాను, బస్సులో కూడా వచ్చాను నేను చాలాసార్లు. ఏంటంటే కెసినో బస్లో వస్తే కెసినో ఆడడానికే మాత్రం కాదు, నయాగ్రా చూడడానికి కూడా రావచ్చు అనమాట. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. అండ్ నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేస్తానో ఎలా ఉంటుందో కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.